ఇక్కడికి వచ్చి వేతన పడుతున్నాం అన్నాడు. కాబట్టి మన బ్రతుకుని చక్కపరుచుకోమనే వాక్యము సేవకుని ఆయన్ని ఎవరిని కూడా చూసుకోకుండా ఎవరు ఇందులో కీర్తనలు చెప్తున్నారు. చాలామంది సహోదరులు విక్టర్ కానీ వీళ్ళ చెల్లి కానీ వీళ్ళందరూ కూడా కీర్తనలు చెప్తున్నారు. ఆ కీర్తనలు బట్టి కూడా వినాలి, దేవుని వాక్యం వినాలి. ఆ వాక్యం ద్వారా నువ్వు మారు మనస్సు పొంది దినదినము అభివృద్ధి చెందాలి. నెక్స్ట్ తర్వాత పేతురు గారికి వచ్చింది చూడండి. పేతురు గారికి వచ్చింది చూడండి దర్శనం. ఇందులోనే ఇందాక నుంచి సూర్యకుమార్ గారు ఎక్కడ ఉన్నారనుకున్నాను, ఇప్పుడు కనపడుతున్నారు. అమ్మా చదవండి అమ్మా, 10వ వచనం చదవండి అమ్మా. అతడు మిక్కిలి ఆకలి కొని భోజనము చేయగోరును, ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవాశుడై ఆకాశము తెరవబడుటయు